ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళారా? దేవుని సన్నిధిలో నిదానంగా సెల్ ఫోన్ పక్కన పెట్టి వాక్యం విన్నారా? లేకపోతే ఇంట్లోనే కూర్చొని ఆదివారం కూడా మీ సమయాన్ని గడిపేశారా? ఈ కోవిడ్ తర్వాత, ఈ లాక్డౌన్ తర్వాత చాలామంది క్రైస్తవులు మందిరానికి వెళ్తాం మర్చిపోయారు. మా నాన్నగారు అంటుంటారు, 4 వారాలు మందిరానికి రాకపోతే ఆ వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోయిన వ్యక్తి అని. కానీ దేవుడు మనకు కృప చూపించి అనుదినం లైవ్ ద్వారంగా మనకు దేవుని వాక్యం వినడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ లైవ్తో వచ్చే సమస్య ఏంటంటే, వాక్యమే కనబడుతుంది, వాక్యమే కింద సినిమా పాటలు కనబడతాయి, ఏమండి లోక వార్తలు కనబడతాయి, అన్నీ కనబడుతుంటాయి. కానీ దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు మన పనులన్నీ పక్కన పెట్టి ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని మందిరములో మనము దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు దేవుని స్పందన, దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు అన్నిటికంటే మన మీద ఉన్న భారము తేలుగుపడటం అనేది అనుభవించేవారు. కానీ ఈ రోజుల్లో అనుభవం లేదు. ఎందుకంటే సంఘములలో కూడా సేవకులు వాక్యం బోధించమంటే ఆన్లైన్లో వారికి బోధిస్తారు. ఏమంటే ఆ వచ్చిన వారిని మర్చిపోయి ఎక్కడో ఉన్న వారిని మనసులో పెట్టుకుని వాక్యం బోధిస్తుంటున్నారు. చూడండి, ఆన్లైన్లో వాక్యం చెప్పాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. మనము ఏది పెడితే అది అలాగా ఉన్నది ఉన్నట్టు మనం ఖండించలేము. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ డొమైన్. అదే మన మందిరం అనుకోండి, బైబిల్లో ఉన్న మాటలు ఉన్నట్టు మనం చెప్పగలుగుతాం. ఈరోజు ఈ ఆన్లైన్ ద్వారంగా ఆల్రెడీ రక్షించబడి మారు మనసు పొంది తరతరాలుగా క్రైస్తవులైన వారికి చెప్పే విధం, దేవుని కొత్తగా తెలుసుకుని లేకపోతే తెలుసుకున్న వారికి లేకపోతే తెలుసుకొని ఆశించే వారికి చెప్పే విధం వ్యత్యాసంగా ఉంటుంది. 10వ తరగతి చదివేవాడు 10 నెలల బిడ్డ ఒకేలాగా భోజనం చేస్తారా? ఒకేలాగా ప్రవర్తిస్తారా? ఎవరు వయసు తగ్గట్టు వారు స్థితిగతి ఉంటుంది. అలాగనే ఆత్మీయ జీవితంలో మనం దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారమైన మాటలు, ఆ అనుభవాలు లేకపోతే ఆ పరిస్థితులు మనము ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అది దేవుని మందిరంలోనే సాధ్యం. మరి మనుషులు ఈరోజు మందిరంకి వెళ్తాం మర్చిపోతున్నారు. అది చాలా దుఃఖకరమైనది. దయచేసి మీరు ఏ మందిరంకైనా వెళ్ళండి, ఎక్కడ వాక్యము ఉన్నది ఉన్నట్టు ప్రకటించబడతారో, ఎక్కడ వాక్యానుసారమైన జీవితం ఆ బోధకులు జీవిస్తారో అలాంటి మందిరానికి మీరు వెళ్ళండి. అంత మాత్రం కాదు, మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చి మంచి కోడి బిర్యానీ తిని పడుకోక, ఆదివారం దినమున లేకపోతే సాయంకాల సమయంలో సినిమాలు చూడక, మందిరానికి వెళ్ళి వచ్చాక విన్న వాక్యానుసారంగా మీరు జీవిస్తానికి లేకపోతే దాన్ని ధ్యానిస్తానికి, దాని పట్ల మీ జీవితం సరిచేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో మనం చూద్దాం. మరి రండి, ఈ వాక్యం చివరి వరకు వినండి, దేవుని పొందండి. ఆ దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఎక్కడ 2-3 నామన కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పిన ప్రభువా, ఈరోజు నువ్వు మా మధ్య ఉన్నందుకు వందనములు. ఈ ఆన్లైన్ ద్వారంగా ఎవర్ ప్రేయర్ అనే కార్యక్రమం ద్వారంగా నీ వాక్యంను ప్రకటిస్తానికి నువ్వు చూపించే కృప బట్టి నీకు వందనములయ్యా. మరి నాయనా, నన్ను నీ సులువు జాడు మరుగుపరచు, నీ విలువైన మాటలు మాకు దయచి ఈ సమయాన్ని ఆశీర్వదించి ప్రతి ఆటంకాలు తొలగించు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దామండి. దయచేసి బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తిప్పండి, బైబిల్ లేని వారు బైబిల్ కొనుక్కోండి. బట్టలు కొనుక్కుంటున్నారు, సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నారు. ఏమండి, బైబిల్ ఎవరిని ఉచితంగా ఇస్తారని చూస్తారేంటి? బైబిల్ కొనుక్కోండి. ఓకే, చదవండి దయచేసి 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం.
నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ఇక్కడ తిమోతికి పౌలు ఒక మాట చెప్తున్నాడు. పౌలు సువార్త ఏంటి? ఎందుకు పౌలు నా సువార్త అని చెప్పాల్సి వస్తుంది? ఈ బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఒక సువార్తే కదా. యేసు ప్రభు లోకరక్షకుడు, పాప బీజం లేనివాడు, పవిత్రమైనవాడు, దేవుని కుమారుడుగా ఉన్నప్పటికీ నరు రూపములో మానవుడుగా ఆయన జన్మించి మన పాపములు మన అతిక్రమముల నిమిత్తము శిలువలో వేలాడబడి ప్రాయశ్చిత బలి చేసి మనల్ని విమోచించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానమైన వాడు. అదే కదా కే సువార్త. కానీ పౌలు ఎందుకు నా సువార్త అనే మాటని వాడాల్సి వస్తుంది? దొంగ బోధ, దొంగ సువార్తలు ఈరోజు సమస్య మాత్రం కాదండి, ఆ రోజు సమస్య కూడా, శిష్యులకు కూడా సమస్యే. యేసు ప్రభువుతో పాటు నేను 3.5 సంవత్సరం ఉన్నామయ్యా, అసలు ప్రభు మేము చూసామయ్యా, మా మాట అంటే లేదు. దేవుని సువార్తని తలకి లేకపోతే వేరే విధంగా బోధించేవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు, దేవునికి స్తోత్రం. కానీ ఆ సువార్త సారం ఏంటి? ఆ సువార్తలో యేసు ప్రభు మహిమపరచబడుతున్నాడా? ఆ ప్రసంగములో యేసు అనే పదము ఎన్నిసార్లు వాడబడుతుంది? ఏమండి, ఒకసారి నేను ఎలా చేస్తాను. మన చాలామంది చాలాసార్లు వాక్యం చెప్పేవాళ్ళు తెలియదు కదా. సో వాళ్ళు వాక్యం చెప్పేది అందరూ బాగానే ఉంటారు, అందరూ బాగా చెప్తారు. కానీ వారు వాక్యముని యేసు ప్రభు గురించి ఎంతమంది బోధిస్తున్నారు? యేసు ప్రభులో ఉన్న గొప్పతనము, యేసు ప్రభులో ఉన్న పాప క్షమాపణ, యేసు ప్రభులో ఉన్న విడుదల, యేసు ప్రభులో ఉన్న పునరుద్ధానమైన శక్తి ఎంతమంది బోధిస్తున్నారు అనేది నేను గమనిస్తుంటాను. అంత మాత్రం కాదు, ఆ సువార్త ద్వారంగా వారు మనుషుల దగ్గర నుంచి ఏంటి ఎదురు చూస్తున్నారు? లోకరీతైన ఆశీర్వాదాలు చెప్తున్నారా, లేకపోతే దైవికమైన దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారా అనేది కూడా, దేవుని రాజ్యము, నరకమును, పరలోకం గురించి బోధిస్తున్నారనేది కూడా నేను చూస్తుంటా. క్షమించండి. అది ఏ బోధ అయినా సరే, అది ఎవరు బోధించినా సరే, అది ఏ ప్రసంగమైనా సరే, ఒక ప్రసంగము సారం, ఒక ఉపదేశ సారం ఏంటంటే, ఒక సౌండ్ డాక్టర్ ఏంటంటే, ద మెయిన్ సబ్జెక్ట్ యేసు ప్రభువే, ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యేసు ప్రభువే, ద ఫస్ట్ సబ్జెక్ట్ యేసు ప్రభువే, ద లాస్ట్ సబ్జెక్ట్ యేసు ప్రభువే. యేసు ప్రభు లేకుండా వీరు ఏదేదన్నా బోధిస్తున్నారంటే ఆ బోధ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. పరిశుద్ధాత్ముడు కూడా తాను గురించి చెప్పుకోడు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం చేస్తాను. నేను పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాను, నాకు ఇది పరిశుద్ధాత్మ బయలుపరిచారని వారు దేవుని వాక్యానికి విరోధమైన మాటలు చెప్తే నమ్మద్దు. అది వెలుగుదూత రూపంలో వచ్చిన దురాత్మ. ఈ బైబిల్ ఎవరు రాశారు? పౌలు ఉత్తరములు ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడే కదా. పరిశుద్ధాత్ముడి ద్వారానే కదా ప్రవక్తలు, యాజకులు, లేకపోతే నాయకులు, శిష్యులు దేవుని వాక్యం రాశారు. మరి పరిశుద్ధాత్మతో రాయబడిన పుస్తకము, పరిశుద్ధాత్మ నీకు బయలుపరిచిన విషయాలు సింక్ అవ్వకపోతే అది దేవుని ఆత్మ కాదు. సో పౌలు నా సువార్త ఏంటి అని చెప్తూ యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాడు. యేసు ప్రభు జ్ఞాపకం చేసుకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఈరోజు ఈ మాట చదువుతున్నప్పుడు ఒక ముఖ్యమైన అంశం దేవుడు బయలుపరిచాడు. మరి నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతానంటే నాకు తెలుగు రాదు, మీరు దాన్ని బట్టి నన్ను క్షమించాలి. నాకు వచ్చిందే చదవగలుగుతాను కదా. నేర్చుకోవాలన్నా కూడా 40 సంవత్సరాలు వచ్చేసి నేర్చుకోవచ్చు, కాదంటలేదు. కానీ అంత కృప దేవుడిస్తే ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను. నాలో ఏముంది గొప్పదనం, ప్రభువు నేర్చుకోవాలి అని నా కృప ఇస్తే నేర్చుకుంటాను. నా 39 సంవత్సరాలప్పుడు డ్రైవింగే నేర్చుకున్నాను నేను. అంతవరకు కార్ డ్రైవింగ్ రాదు నాకు. సో అలాగే దేవుడు కూడా తెలుగు నేర్పిస్తానికి నా దేవుడు నేర్పిస్తే, ఆ కృపనిస్తే నేను చక్కగా మీకు అర్థమయ్యేలాగా ఇంకొను తెలుగులో చెప్తానని ప్రయత్నిస్తుంటా. కానీ ఈరోజు బైబిల్ చదివినప్పుడు
యేసు ప్రభు మరణము నుంచి తిరిగి లేచాడు అనే మాటని ఇంగ్లీష్ బైబిల్లో 2 విధాలుగా రాయబడి ఉంది. అంటే తిరిగి లేస్తామనేది ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. ఒకటి రెసిక్యూటెడ్ అనే పదం వాడబడుతుంది. రెసిక్యూటెడ్ అంటే టు బ్రింగ్ సంబడి ఫ్రమ్ డెత్. దేవుడు లాజర్ని లేపాడు. లాజర్ని లేపినప్పుడు లాజరు మరణించిన వ్యక్తి మరల పునరుద్ధానుడయ్యాడు, కానీ అంటే తిరిగి లేపబడ్డాడు. తను లేపబడినప్పుడు తన మట్టి శరీరంతోనే ఉన్నాడు. తన ఉన్న స్థితిలో నుంచి తను లేపడ్డాడు. ఆ 12 సంవత్సరాలు మరణించిన ఆ కుమార్తెని దేవుడు తిరిగి లేపినప్పుడు ఆమె ఎలాగుందో, ఆ మట్టి శరీరం ఎలాగుందో, ఆమె రూపము సేమ్. ఆ జ్ఞాపకాలు దేవుడి జీవం పుట్టి లేపాడు. ఆ నాయను పట్టణంలో ఎవరో లేపాల్సి వచ్చినప్పుడు తిరిగి ఉన్న స్థితిలో నుంచి లేపాడు. వారు మరలా మరణించారు. కానీ యేసు ప్రభు అలాగ మరణం నుంచి తిరిగి లేపబడలేదు. యేసు ప్రభు తిరిగి లేపబడిన మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఏమి రాయబడిందంటే హీ ఈజ్ రిజర్రెక్టెడ్. రెసిక్యూటెడ్ వేరు, రిజర్రెక్టెడ్ వేరు. రిజర్రెక్టెడ్ అంటే ఆయన నూతన శరీరము, నూతన జీవితము, మహిమ కలిగిన శరీరము, నూతన జీవితము, నూతన ఇస్ ఎ న్యూ బిగినింగ్. ఆయన గాయపరచబడి మరణించాడు, కానీ పునరుద్ధానమైనప్పుడు ఆయన మరలా మనిషిలాగా పునరుద్ధానుడు అవ్వలేదు, కానీ ఆయన మహిమ శరీరం వల్లే ఆయన దేహము మారింది. పౌలు అంటున్నాడు ఈ మాటలు, నేను మరణించిన పునరుద్ధానమైన యేసుని, నా సువార్త అంశం ఏంటంటే దావీదు వంశస్థుడైన యేసు ప్రభు, పునరుద్ధానమైన యేసు ప్రభు గురించి నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు అంటే పాత వ్యక్తిగా మన కోసం ఒక పాపిగా, మన కోసం ఒక దుర్మార్గుడిగా, మన అపరాధములు, మన దోషములు ఒక శాపముగా ఆ మ్రానులో వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. శపితమైన దేహముతో ఉన్న ప్రభు సమాధిలోకి వెళ్ళినప్పుడు 3వ దినము లేచినప్పుడు ఇంక శపథం లేదు. ఓ మరణము నీ ముల్లెక్కడా, ఓ మరణము నీ విజయం ఎక్కడా? మహిమ కలిగిన శరీరముతో ఆయన లేపడ్డాడు. ఆ రోమా సామ్రాజ్యం వారు ఆ సమాధిని సంఖ్యలు వేసి బంధించినప్పటికీ, 1500 కేజీలు రాయైనప్పటికీ ఆ మహిమ శరీరం ముందు ఉండలేకపోయేది. అయ్యే దేవుని పునరుద్ధానమైన శక్తి ముందు అవి ఏమీ లేకనే వెళ్ళిపోయింది. పౌలు నేను బోధించే సువార్త, నేను ప్రకటించే సువార్త చచ్చిపోయిన యేసు ప్రభు మాత్రం కాదు, కానీ లేకపోతే ఈ లోకములో ఉన్న మానవుడి స్వరూపము ఉన్నప్పుడు ఉన్న బోధ మాత్రం కాదు, కానీ ఆయన పునరుద్ధానుడైన యేసుని, ఆయన మహిమను నేను బోధిస్తున్నాను అని చెబుతూ 9వ వచనం చదవండి దయచేసి. నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే దీని నిమిత్తము నేను నేరస్తుడై ఉన్నట్లు ఏంటంటే సంఖ్యలతో బంధించబడి. నేరస్తులు ఏం చేస్తారండి? క్రిమినల్స్. మీకు తెలుసా, చెరలో, జైల్లో అందరికీ సంఖ్యలు వేరు. అందరినీ సంఖ్యలు లేరు. దొంగతనం చేసిన వాళ్ళు సంఖ్యలు లేరు, మీరు ఈవెన్ నరహత్య చేసిన వాళ్ళు సంఖ్యలు లేరు. కానీ సైకోపాత్స్ అని ఉంటారు. వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా చంపేస్తారు. వాళ్ళని ఎవడు అన్నం పెట్టినా కూడా వాడు పక్కని చంపేస్తారు. చాలా క్రూరులు వాడు, ఒక మూర్ఖులు వాడు. అలాంటి వాడిని సంఖ్యలు వేసి పెడతారు. వాడిని ఏమైనా గదిలో ఒకనే పెట్టేసి వాడు సంఖ్యలు వేసి వాడు ఎక్కడ ఏం చేయలేడు. అసలు ఏ మూమెంట్ ఉండదు. చాలామంది ఆ సంఖ్యలు కూడా దింపేసుకుంటారు. అంత భయంకరమైన వారు. పౌలు ఈ 2వ తిమోతి రాసినప్పుడు అండి, ఆయన రోమా ప్రాంతంలో ఉన్నాడు. ఆ రోమా ప్రాంతంలో ఏం జరిగిందంటే, నీరో చక్రవర్తి సకము రోము పైన ఇల్లులు కాల్చేసి, భయంకరమైన ఒక శాడిస్ట్ అయిన చక్రవర్తి నీరో, మీరు చూడొచ్చు నెట్లు. ఆ చక్రవర్తి ఆ రోమా ప్రాంతాన్ని కాల్చేసి, ఈ కాల్చిన వారు ఎవరు తెలుసా? క్రైస్తవులే కాల్చారని చెప్పి ఆ పట్టణస్థుల్ని రెచ్చగొట్టి
క్రైస్తవులకి విరోధముగా వీరే మనల్ని చేశారు కాబట్టి మనం వీరినందరిని చంపాలి, వీరినందరిని మనం బంధించాలి, వీళ్ళందరిని మనం చెరలో పెట్టాలని క్రైస్తవులందరినీ కూడా ఏ నేరం చేయనప్పటికీ వారు యేసు ప్రభుకి ప్రార్థిస్తున్నారని చెప్పి, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి వారిని తీసుకెళ్ళి చెరలో పెట్టారు. మరి హిస్టారియన్స్ చరిత్రదారులు అనేది ఏంటంటే పౌలుని కూడా చెరలో పెట్టారు. మామూలు చెరలో కాదు, మామూలు విధానం కాదు. వీడారా గ్యాంగ్ లీడరు, ఈ పౌలే మనుషుల్ని మారుస్తున్నాడు, మతం మారుస్తున్నాడు, చాలామందిని మారుస్తున్నాడు, తాగుబోతులను మారుస్తున్నాడు, వ్యభిచారులను మారుస్తున్నాడు, దొంగతనం చేసేవాడిని మారుస్తున్నాడు, అన్యాయం చేసేవాడిని మారుస్తున్నాడు. వీడేరా అసలు గ్యాంగ్ లీడర్, వీడిని తీసుకెళ్ళండి రా అని చెప్పి పౌలుని చెరలో పెట్టినప్పుడు రాసిన ఉత్తరం ఏమంటున్నాడు చూడండి. 9వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. 9వ వచనం మొత్తం చదవండి ఒకసారి. నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఈ బైబిల్ని ఎంతో మంది కాల్ చేశారండి, చింపేశారు. బైబిల్ని ఏమండి అసలు బైబిల్ని లేఖన చేస్తున్నారు. మీ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ తీసి ఇవ్వాలనుకున్నాను, కానీ నాకు సమయం లేదు. ఎందుకంటే పొద్దుటే మరి హైదరాబాద్ ప్రాంతంలో చిన్నగా ఒక ఆరాధన చేస్తాను, దేవుడు కృప చూపించాడు. సో ఆరాధన ముగించుకున్న వెంటనే మరి ఇంటికి వచ్చి భోజనం వండుకొని ఇంకా జస్ట్ మళ్ళీ లైవ్ రెడీ అయ్యేటప్పటికి ఇంక సమయం నాకు సరిపోలేదు. లేకపోతే ఎంతమంది రాజులు తెలుసా అండి, ఎంతమంది అధికారులు క్రైస్తత్వం లేకుండా కాల్చివేడేస్తానయ్యా, క్రైస్తవులు నాశనం చేసేస్తాం, క్రైస్తవులు ఉండకూడదు అని సవాలు వేశారండి. దాంట్లో ఒక అడాల్ఫ్ హిట్లర్ ఒకరు క్రైస్తవులు ఉండకూడదు, క్రైస్తవుల్ని అసలు నిర్మూలన చేస్తాను, దేవుని బైబిల్ ఎక్కడ లేకుండా కాల్ చేస్తాను అని బోల్డ్ 100 మంది 1000 మంది రాజులు, రాజ్యములు, అధికారులు ఈ బైబిల్ లేకుండా చెయ్యాలి. ఏరు వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. అసలు దుమ్ము దులిపేశాడు దేవుడు. ఏంటండి అంత సులువా నీకు దేవుడి వాక్యం, జీవం కలిగిన వాక్యం అండి. మొన్న ఎక్కడో ఒక వీడియో చూస్తున్నాను, ఆ వీడియోలో కారుకి నిప్పంటుకుంది. లిటరల్లీ సేవ్ చేసి మీరు చూపించుంటే బాగుంటుంది అనిపించి. ఆ కారు నిప్పంటుకుపోయింది. ఆ నిప్పంటుకుపోతే ఆ నిప్పంటుకున్న కారులో నుంచి బైబిల్ని తీస్తున్నాడండి. బైబిల్ అసలు ఒక్క కాగితం కూడా కాలలేదు. దేవుని వాక్యం అండి, దేవుని వాక్యము. ఇది అల్లాటప్ప పుస్తకం కాదు, ఇది జీవం కలిగిన దేవుని మాటలు. ఏంటి బైబిల్ ఉందా? ఈరోజు మా బైబిల్ పట్టుకోరు, సెల్ ఫోన్ పట్టుకుంటారు. సెల్ ఫోన్ పైన ఓన్లీ సెల్ ఫోన్ అని ఉంటుందా? బైబిల్ పైన ఉంటుంది హోలీ బైబిల్. బైబిల్ ముద్దు పెట్టుకోండి, బైబిల్ గుండెని హత్తుకోండి, బైబిల్ని ప్రేమించండి, గౌరవించండి, దేవుని మాటలు చదవండి, ధ్యానించండి. నేను అనేక ప్రాంతాలు ఒంటరిగా వెళ్ళాను. చాలా ప్రాంతాలు చాలాసార్లు వెళ్ళినప్పుడు మన ఊరు అనుకోండి, ఎవరొకరు ఉంటారు. బయట దేశాలు ఎవరు ఉంటారు మనతో? మన టికెట్ కొనుక్కోవడానికే మన పోరాటం, మళ్ళీ ఇంకో టికెట్ ఎవరు కొనుక్కుంటాం. చాలా స్థలాలు వెళ్ళినప్పుడు మొదట్లో సేవ కొత్తలో కొంచెం ఇబ్బంది వేసేది. ఎందుకంటే ఆ స్థలాలు బాగా చీకటితో నిండి, ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలు చేతబడి శక్తులు భయంకరంగా ఉంటాయి. ఆ మీటింగ్కి వెళ్ళి సాయంకాలం వస్తున్నప్పుడు ఆ దయ్యాలు కూడా నడుచుకుని వస్తుంటాయి. ఆ దయ్యాలు నడుస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంటుంది. అవి ఎంత భయంకరమంటే కరెక్ట్గా కరెంట్ ఆఫ్ చేసేస్తుంది, లైట్లు ఆఫ్ చేసి మీకు చెప్తే మీరు భయపడతారేమో. అది గోడ మీద నడుస్తుంటుంది నేడ, నాకు తెలుసు. కానీ ఏం చేస్తానంటే పక్కన బైబిల్ ఉంటుంది, ఈ బైబిల్ని ముద్దు పెట్టుకొని గుండెకి హత్తుకొని ప్రభా నువ్వు చూసుకొని పడుకుంటా. నాకు అది అలవాటు అయిపోయింది అనుకున్నా, పెద్ద పట్టించుకోను. అవి వస్తుంటే అవి పోతుంటే నువ్వు పోవాల్సిందే పోతాయి. నేను బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు నేను హోటల్కి వెళ్ళాను. హోటల్లో మేము ఉండాల్సి వచ్చింది. అక్కడ మాతో పాటు ఒక తమ్ముడు వచ్చాడు. అని నేను కూడా వస్తాను అన్న మీద పరిచయం. సరే రాయా తమ్ముడు. మేము ఒక రూమ్కి వెళ్ళాం. సరే ఏదో మా స్తోమత ప్రకారం చిన్న రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ మరి అంతగా బాగాలేదు. సరే అప్పటికి అలిసిపోయాం. తెల్లవారుజాము ప్రయాణం స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటలకి చేరుకున్నాం. సరే చేరుకుని అలిసిపోయాం. ఇంకా సాయంకాలం వెళ్ళాక అటు తింటాను కూడా ఇంకా
వాళ్ళు ఏదో అక్కడ ఉన్న రొట్టెలు ఇచ్చారు, ఏదో రొట్టె ఇస్తారు, రొట్టె తిన్నాం. ఇంకా అలిసిపోయి మేము పడుకున్నాక నేను తలుపు దగ్గర పడుకున్నాను. నాతో పాటు ఉన్న తమ్ముడు ఒక రెండు మంచాలు ఉంటే ఒక మంచమే పడుకున్నాను, ఇంకా మంచమే పడుకున్నాను. కరెక్ట్గా 2:30కి నాకు ఆ రూమ్ గాలాడతలేదు. నేను ఏం చేశాను, కొంచెం తలుపు తీశాను అనమాట. మీ బంగ్లాదేశ్లో మీరు వెళ్ళిన మీకు అర్థమవుద్ది. బంగ్లాదేశ్లో మినిమం ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్, దాఖన్లో 16 ఫ్లోర్స్, మంచి హైట్ ఉంటాయి. సో అది కూడా పెద్ద హోటలే కానీ చిన్న గది కాబట్టి సో గాలాడితే తలుపు తీసి పడుకున్నాను. రాత్రి ఒక 2-3 గంటలకి కళ్ళు తెరిస్తే ఆ గోడ మీద నడుస్తున్నాయి. చూసి బైబిల్ను పక్కన పెట్టుకొని, ప్రభా నువ్వు చూసుకో, ఓపిక లేదు, మొత్తం అలిసిపోయి ఉన్నాను, మళ్ళీ రేపు పొద్దున మీటింగ్ ఉందని చెప్పి బైబిల్ని కౌలించుకొని పడుకుని పొద్దుట 7 గంటలు లేస్తున్నప్పుడు నాతో వచ్చిన తమ్ముడు అలా కూర్చుని ఉన్నాడు. ఏమైందయ్యా అని అడిగా. అన్నా రాత్రి అన్నా. అవును రాత్రి ఏమైందయ్యా? భయంకరమైన దయ్యాలన్నా. అవునయ్యా, నాకు నిద్రే పట్టలేదు, రాత్రంతా అలా కూర్చుని ఉన్నానన్న. ఏంటయ్యా, సేవ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని పోరాటాలు ఉంటాయి, దానికి భయపడతావు ఏంటయ్యా అన్నా? నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మేము 2 సార్లు లేపాను, మీరేమో గొరక పెట్టి నిద్రపోతున్నారు. అలసిపోయాను కదయ్యా, ఇంకా ఏం చేయాలో అలా వణికిపోయాడు. పాపం టెన్షన్ అయిపోయాడన్నా. అన్న నేను ఇండియాకి వెంటనే వెళ్ళిపోతానన్నా. ఎట్లా వెళ్ళిపోతావయ్యా, ఇప్పుడే కదా వచ్చాము, రిటర్న్ టికెట్ 3 రోజుల తర్వాత ఉంది, మళ్ళీ టికెట్ కొనుక్కుంటావయ్యా, బోల్డ్ రేట్ అవుతుంది. లేదన్నా నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేనన్నా. ఏమండి, కానీ బైబిల్ ఇచ్చే ఆదరణ ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని వాక్యం అంత శక్తివంతమైన దేవుని వాక్యం అండి. అసలు ఇది మామూలు పుస్తకం కాదు, ఇది బ్రతుకులు మార్చేది. అసలు ఈ పుస్తకం దగ్గర ఉంటేనే సాతానుడు పారిపోతాడు. నీ హృదయంలో ఉన్న సంగతి పక్కన పెట్టుకో, నీ దగ్గర ఉంటేనే చాలు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుస్తకం నీ గుండెకు హత్తుకుంటే చాలు, నీ గుండెలో ఉన్న బ్లాకులన్నీ క్లియర్ అయిపోతాయి. దేవుని వాక్యం ఇది, ప్రభువు మాట్లాడిన పలుకులు, అంత జీవం ఉందండి. బైబిల్ చదవండి అయ్యా అంటే ఏమవుతుందో చదువుతా అంటారు. స్కూల్ పుస్తకాలు ఇన్ని సంవత్సరాలు చదివారు, సివిల్స్ చదివారు, బ్యాంక్ కోచింగ్ చదివారు, ఏమైనా వచ్చిందా మీ జీవితం చెప్పండి? షుగర్లు బీపీలు తప్ప చెప్పండి, ఏమొచ్చింది? దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం మన ఎముకలకి శక్తి, దేవుని వాక్యం మన పాదములకి దీపము, దేవుని వాక్యం మనకి జ్ఞానమును, కృపను, దయను, తన పరిశుద్ధాత్మను మనకి ఇవ్వగలిగినది దేవుని వాక్యము. పౌలు అంటున్నాడు, దేవుని వాక్యము కానీ సంఖ్యలు వేయలేబడలేదు. నా చేతులు సంఖ్యలు వేశారు కానీ దేవుని వాక్యం ఎలాగే ఆ సంఖ్యలు వేస్తాడు? ఏ రాజా వేస్తాడయ్యా? చూసారా అసలు పౌలుకున్న పాజిటివ్ ఎనర్జీ చూడండి. అరే పాపం చేయని నేరానికి, చేయని విధానికి తన చెరలో పెట్టి బంధించి, అసలు నువ్వు నేనైతే ఏంటి ప్రభా సేవకను వచ్చి ఈ దెబ్బలేంటయ్యా, ఈ తన్నులేంటయ్యా, అసలు తాగుబోతులందరూ, తిరుగుబోతులందరూ, బ్రష్లందరూ, దొంగలందరూ బయట ఉంటే నేను పొద్దున్న లేచి బైబిల్ చదువుకుంటే, పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటే, నీ సేవ చేస్తే నాకేంటి ప్రభా ఈ జీవితం అని అనుండలేమో. కానీ పౌలు ఏమంటున్నాడు, దేవుని వాక్యాన్ని సంఖ్యలు లేదయ్యా, నువ్వు ఏమన్నా చెయ్యి, నా దేవుని వాక్యం మారదు అని పౌలు తిమోతిని ఎంకరేజ్ చేస్తున్నాడండి. ఆయన స్థితి అయోమయ స్థితి, ఆయన స్థితి అర్థం కాని స్థితి, ఆయనకే తెలియదు నెక్స్ట్ ఏం జరుగుతుందని, ఆయనకే తెలియదు ఎలాగుంటుందని, కానీ తన విశ్వాసం దేవుని యందు ఉంచి తిమోతి తన తోటి సేవకుని, తన కుమారుడైన తిమోతిని బలపరుస్తున్నాడు. అయ్యా వాక్యం మీద నిబ్రమగా ఉండు. ప్రవచనములు తొలగిపోతాయి, సేవకులు తొలగిపోతారు, సంస్థలు తొలగిపోతాయి, ఏమండి అలాంటి బోధకులు రాలిపోతారు. కానీ దేవుని వాక్యము నిరంతరం ఉంటుంది. బైబిల్ని చదవండి, అసలు చదవండి, ధ్యానించండి. రోజు పొద్దున్న లేచి నీ పిల్లల్ని కాదు ముద్దు పెట్టుకునేది, దేవుని వాక్యముని ముద్దు పెట్టుకో. ఏమండి కొన్నిసార్లు నా నిరాశ వచ్చినప్పుడు, ఒకసారి నాకు ఇప్పుడు కాదులండి సేవ కొత్తలు చాలా నిరాశ వచ్చినప్పుడు ఒకసారి ఒక సేవకుడికి వెళ్ళాను. చాలా పెద్ద ఆయన ఒక 77 సంవత్సరాలు 78 సంవత్సరాలు. ఒక తమిళ పాస్టర్ గారు, ఒక ఆయన సరే వెళ్తున్నాం, కలిసాం. అయ్యారండి బాగున్నా, మా కోసం ప్రార్థన చేయాలి, సేవకు వచ్చాను. చాలా కృంగుదల ఉందండి నాలో, నేను ఏం చేయలేకపోతున్నానండి, నేను సేవకు అసలు వెనక్కి వెళ్ళిపోదామా, లేకపోతే ఏదో ఒకటి చేసేసుకుందామా, నాకు అసలు నా జీవితం చేయలేకపోతున్నానండి, అంతగా మేంగా ఉంది పాస్టర్ గారండి, ప్రార్థన చేయండి అంటే, ఆయన ఎవరో నాకు తెలియదండి, మా నాన్నగారు ఎవరైనా తెలియదు. ఆయన ఒక పెద్ద సేవకుడైనా గంట సేపు మాట్లాడాడండి. నేను అనుకుంటాను అంత పెద్ద అయినా నాతో గంట బోల్డ్ మందులు వెయిటింగ్ చేస్తున్నారు అపాయింట్మెంట్.
అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలి. నాతో గంట సేపు మా ఏం తమ్ముడా నువ్వు బైబిల్ చదివయ్యా, తమ్ముడా నువ్వు బైబిల్ చదివయ్యా, నీ వయసులో బైబిల్ నేను 21 సార్లు చదివేశానయ్యా, ఇప్పుడు 12 సార్లే చదువుతున్నానయ్యా సంవత్సరానికి, చాలా బాధపడుతున్నాను. అయ్యారు 77 సంవత్సరాలు 12 సార్లు చదువుతున్నాను నెలకి, నా సంవత్సరానికి ఫీల్ అయిపోతున్నాడు ఆయన. నిజంగా ఆ రోజు ఇంటికి వచ్చాక ఆ రోజు నుంచి 50 అధ్యాయాలు చదువుతా స్టార్ట్ చేశాను. అంత పెద్ద అయ్యగారే 12 సంవత్సరాలు చదువుతున్నాను ఫీల్ అయిపోతుంటే కుర్రోడిని నేను ఎందుకు నేను చదవకూడదు? 50 అధ్యాయాలు 100 అధ్యాయాలు చదవాలంతే. అర్థమైందో లేదో నాకు చదవాల్సిందే. దేవుని వాక్యం నా నోటి నుంచి పలకాలి, పలుకుతమే. మీరు నమ్మరండి, కరెక్ట్గా వారం రోజులు నాలో ఉన్న నిరాశ అంతా పోయింది, దిగులంతా పోయింది, డిప్రెషన్ అంతా పోయింది, ఆందోళన అంతా పోయింది, భవిష్యత్తు గురించి కలవరం అంతా పోయింది. ఫ్రీ అయిపోయింది, మైండ్ ఫ్రీ అయిపోయింది, హృదయం ఫ్రీ అయిపోయింది, మనుషులతో ఉన్న కోపం కానీ అంత అసలు అంత తేలిక అయిపోయింది. అంత దేవుని వాక్యం అంత శక్తివంతమైనది. పౌలు అంటున్నాడు, దేవుని వాక్యము సంఖ్యలో లేదయ్యా, దేవుని వాక్యము జీవమునిచ్చేది. యెషయా గ్రంథం 40 అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోను, గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను, దాని పువ్వు వాడిపోను, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, నిత్యము నిలుచును. గడ్డి, మానవుడి జీవితం గడ్డి లాంటిదండి. పొద్దున వివసించే సాయంకాలం వాడిపోయి పువ్వు లాంటిది మన జీవితం. మనం ఎండిపోతాం, మనం వాడిపోతాం, లోకంలో ఉన్న పరిస్థితులన్నీ తొలగిపోతాయి. కానీ దేవుని వాక్యము నిత్యము నివసించను, ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, అది జీవిస్తుంది. పౌలు ఆ ముఖ్యత్వాన్ని, ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్, బైబిల్లో ఉన్న ముఖ్యత్వాన్ని పౌలు తిమోతికి రాస్తున్నాడు. దాని తర్వాత 10వ వచనం చదవరా దయచేసి. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను. ఈ మాట నమ్మతగినది. ఏమంటే ఇక్కడ ఏమన్నాడంటే, therefore I endure everything for the sake of elected, that they may obtain the salvation that is in the Christ Jesus with eternal glory. ఏమండి, క్రీస్తు కోసం సహిస్తున్నాను. క్రీస్తు కోసం సహించు నీ భర్తని, క్రీస్తు కోసం సహించు నీ భార్యని, క్రీస్తు కోసం సహించు నీ బిడ్డల్ని, క్రీస్తు కోసం సహించు నిన్ను గాయపరిచేవారిని, క్రీస్తు కోసం సహించు నీకు విరోధంగా మాట్లాడేవారిని, క్రీస్తు కోసము. ఏమండి, క్రీస్తు కోసము. ఎందుకంటే వారు రక్షించబడాలి. పోరా యూస్లెస్, పోరా నువ్వు ఎందుకురా, పోవే నువ్వు ఎందుకని విడాకులు ఇచ్చేసుకోవచ్చు, 1 సెకండ్లో అయిపోద్ది లైఫ్, ఫ్రీ అయిపోతావు, కాదంటలేదు. కానీ ఆ వ్యక్తి ఇంకా రక్షణలోకి వెళ్ళదే. ఆ వ్యక్తి నీ భర్త ఇంక దేవుని నమ్ముకోడే, నీ బిడ్డలు ప్రభుని నమ్ముకోరే, ఇంక మన బతుకులో ఆ వ్యక్తి యేసయ్య నమ్ముకుంటానికి అవకాశం ఉండదే. పౌలు తన సేవలో తనని విమర్శిస్తున్నప్పటికీ, తను అపహాసిస్తున్నప్పటికీ, తనని నిందిస్తున్నప్పటికీ, తనని ద్వేషిస్తున్నప్పటికీ తను ఓర్చుకుంటున్నాడు. ఎందుకు ఓర్చుకుంటున్నాడు? ఏమండి, వెంటనే మనం తిరగబడి నువ్వు ఓడరా నాకు చెప్తాను కానీ మాట అనేచ్చు. అసలు మీరెవర్రా నా కాలు గోటుకుడు పనికిరా అని చెప్పేచ్చు. అసలు నేనే కదా ఫస్ట్ సంఘాన్ని స్థాపించాను, మీరు ఎక్కడున్నాను ప్రశ్న వేయచ్చు. ఒక ప్రశ్న వేసేస్తే అసలు నోరు మూసేస్తారు. అసలు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పౌలుకున్న గౌరవం పౌలుకుంది. కానీ పౌలు సహిస్తున్నాడు. ఎందుకంటే ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే వారు రక్షించబడాలి. బలవంతంతో కానీ, వాగ్వాదంతో కానీ, లేకపోతే వారు ఏదో ఏమండి శాపాన్ని అనుభవించి, బాధలు అనుభవించి కాదు. కానీ వారు పౌలు మౌనంగా ఉంటున్నప్పుడు ఎలాగా ఆ మౌనతనం నుంచి వారు క్రీస్తు స్వభావాన్ని చూసి మారుతారేమో, నా ప్రేమ ద్వారంగా వారు అంత తిడుతున్నప్పటికీ నాలో ఉన్న మంచితనం వారు చూసి యేసులోకి వస్తారేమో, రక్షించబడతారేమో,
మారు మనసు పొందుతారేమో, వారు నిత్యమైన దేవుని మహిమలో ఉంటారని ఆశతో వాంఛతో నేను వారిని సహిస్తున్నాను అంటున్నాడండి. ఎవరినండి? ఎఫెసీ సంఘస్థుడు. ఏమంటే ఎఫెసీ సంఘంలో ఉన్న వారు కుక్కతోక వంకరనట్టు ఏమండి తప్పైన బోధకులకి తప్పైన సిద్ధాంతాలకి వారు ముఖ్యత్వం ఇస్తూ నాటిన పునాది వేసిన పౌలుని వెలేసే మనుషులుగా ఉన్నారు. అందుకే తిమోతిని పంపించాడు. ఏమంటే ఎందుకు తిమోతిని పౌలు ఏమంటే అంటే పాపం ఆయనకి టైం లేదు. ఎందుకు లేదు టైం అంటే ఆయన ఇంకా తలకాయ తీసేయాలి, టైం వచ్చేసింది ఆయనకి పాపం. అవునండి, రోమ్లో వచ్చేసాడు, ఇంకా చివరికి వచ్చేసి ఇంకా చిరస్సాధన చేయబడటానికి తన సమయం వచ్చింది. కానీ సేవ సహంలో ఆపలేడు కదా, సేవ వదిలేసుకుని వెళ్ళిపోలేడు కదా. తన కుమారుడు తిమోతిని చెప్తున్నాడు, నువ్వు కంటిన్యూ చేయి, నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. నాతో పాటు చాలామంది క్రైస్తవులు చెరలో ఉన్నారు, నేను వాళ్ళని బలపరచాలి. దీనికంటే అది ముఖ్యం నాకు. ఏమండి, వారిని బలపరచాలి, వాళ్ళ విశ్వాసం కోల్పోకూడదు. ఆ నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు, సింహాలకు వేస్తున్నప్పుడు, అగ్నితో కాలుస్తున్నప్పుడు వారు విశ్వాసం కోల్పోకూడదు. వారు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నేను వారితో కూడా నేను మరణించాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు ఇక్కడ ఓచుకో, ఇక్కడ సేవను స్థిరపరచు, ఇక్కడ స్థిరపరచు, ఇంకో చోటకి వెళ్ళాలి నువ్వు. అంటే పౌలు ఏది చేసేసి ఆ చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోలేదు. ఆ సేవ దేవుని రాకడొచ్చే వరకు కొనసాగుతానికి ప్రయాసపడ్డాడు. ఒక సేవకుడు ఏమంటే ఈరోజు చూడండి, చాలామంది పాస్టర్స్ వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు. మినిస్ట్రీస్, జోసఫ్ ప్రకాష్ మినిస్ట్రీస్. ఏమంటే జోసఫ్ ప్రకాష్ మినిస్ట్రీ బాగానే ఉంది, కానీ దాని తర్వాత ఎవరు చేస్తాడు? ఏమండి, ఇది నా కొడుకు, మళ్ళీ నా కొడుకు చేస్తుంది, ఇది ఏమన్నా వంశం చూస్తున్నారు, రాజ ఇదండి. కాదు. సేవకుడు అనేవాడేవారు. పౌలుకి కుమారులు లేడు, కానీ తిమోతి కుమారుని తీసుకున్నాడు. పౌలు సేవని తిమోతి, తీతు, ఇంకా కొంతమంది దానిని కొనసాగించారు. ఒక సేవకుడు తను బ్రతికున్నప్పుడే కొన్ని వందల సేవకులను సిద్ధపరచాలి. తను చేసిన పరిచర్యను కూడా స్థిరపరచాలి. ఎందుకంటే ఏమంటే అనేక గొర్రెలు వస్తుంటారు, అనేక మందలు రక్షించబడిన వారు ఉంటారు. ఒకరు కొత్తగా రక్షించబడేవారు ఉంటారు, కొంతమంది ముదిరిపోయిన వారు ఉంటారు, కొంతమంది ఏమంటే ఇప్పుడే యవన గొర్రెలు ఉంటాయి. సో ఈ గొర్రెల్ని మేపేవారు లేకపోతే చల్లాచెదరైపోతారు. వారు ఏమండి ఏ సిద్ధాంతాలతో దేవుడు నీకు ఇచ్చిన ఏ భారము, ఏ ప్రేమ, నీ పునాదులైన విశ్వాసము, నీ పునాదైన ప్రార్థన, నీకు ఇచ్చిన ప్రత్యక్షతలో, దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలో ఆ పరిచర్య కొనసాగవాలి. ఏదో చేతులు ఎత్తేసి స్టార్ట్ ఎవడో చూసుకుని అనొద్దు. దేవుడు ముందే బయలుపరిచి యెహోషువ తోడున్నప్పుడే దేవుడు అన్నాడు మోషేతో, మోషే నీ టైం వచ్చేసింది కాబట్టి ఏం చేస్తావంటే నువ్వు యెహోషువని తీసుకో అన్నాడు, ట్రైనింగ్ ఇవ్వన్నాడు. ఏమంటే ట్రైనింగ్ తిప్పు, నీతో పాటు తిప్పు. అప్పుడు ఏమైపోయింది? సులువు అయిపోయింది. ఇంకా మనుషులు కూడా ఒక రోజు ఏడిశారు, 2 రోజులు చేశారు, దాంతో మోసే అయిపోయాక యెహోషువను పట్టుకున్నారు. అంతేగాని నువ్వు మరణిస్తాం కదండి, ఖచ్చితంగా నేను మరణిస్తా, ప్రతి సేవకులు మరణించాలి. కానీ సేవ ఆగిపోకూడదు. ఇది నా సేవ కాదు, ఇది లేకపోతే సమాజ సేవ కాదు, ఇది ప్రభుత్వం సేవ కాదు, ఇది దేవుని సేవ. దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము నాయకులను సిద్ధపరచాలి. అది చాలా ఒక ప్రాబ్లం అండి. ఈరోజు సంఘముల్లో నేను ఇన్ని చర్చస్ చూస్తున్నా, హైదరాబాద్ ప్రాంతంలో, ఈ ఆంధ్ర ప్రాంతంలో నాయకుల్ని సిద్ధపరిచేవారు కనబడతలేదు. ఒక లీడర్ అండి, నీకు విలువైన డైమండ్స్ అయినా దొరుకుతాయి కానీ ఒక లీడర్ దొరకడండి, తెలుసా నీకు? చాలా కష్టం అది. ఆ లీడర్ అనేవాళ్ళు నువ్వు వెతికినా దొరకరాదు. అది చాలా కష్టం. అది ఒక లీడర్ని సిద్ధపరచాలంటే ఏమండి నీ జీవితం సగం పైన ఆయుష్ తగ్గిపోతుంది. అసలు ఒకరిని సరిదిద్దాలి. యెహోషువని ఎలా సరిదిద్దాడు? ఏమండి తిమోతిని పౌలు ఎంత పక్కన పెట్టుకుని ఎంతగా దిద్దాడు. ఏమండి చూడండి, ఈరోజు చాలామంది నాయకులు అవ్వాలనుకుంటారు కానీ సిద్ధపాటు ఉండదు. నాయకుడు అనేవాడు పుట్టినవాడు కాదు, సిద్ధపడినవాడు. మోషేని దేవుడు 40 సంవత్సరాలు ఎడారి పంపి సిద్ధపరిచాడు. ఏమండి సిద్ధపడాలని ఆశ లేదు ఈరోజు ప్రతి ఒక్కడికి. ఏమంటే కొంచెం పాటలు పాడటం వస్తే, కొంచెం వాక్యం చెప్తాం వస్తే, ఇంకంతే సూటు బూట్ వేసుకొని పెద్ద బోర్డు పెట్టేసుకొని డమాల్. అది కాదు. వాళ్ళు ఎలా నాయకులు అవుతారు? నాయకుడు అనేవాడు నలగొట్టబడాలి, వెర్రగొట్టబడాలి, తొక్కబడాలి, చెత్తగొట్టబడాలి, విరిగిపోవాలి అసలు. ఏమంటే అప్పుడు ఒక నాయకుడు. పునాది లేకుండా, సిద్ధపాటు లేకుండా, క్రీస్తులో నీకు సంపూర్ణత లేకుండా నువ్వు ఎలా నడిపిస్తావు ఇతరులని? ఎలాగ నువ్వు ఇది జీతాలు ఇచ్చేసి చాలామంది సేవలో అండి జీతాలు ఇస్తున్నారు.
నాకు అర్థమే కావట్లేదండి. జీతం ఇస్తే ఏంటండి? యేసుప్రభు ఎక్కడిచ్చాడు జీతం? మరి వాళ్ళ ఖర్చులు యేసుప్రభు ఎవరిచ్చారు జీతం అసలు? ఏమంటే జీతం అని లేదు అక్కడ, జీతం సిద్ధాంతమే లేదు అక్కడ. విశ్వాసం నేర్పించాలి సేవకులకి. దేవుని అభిషేకం కలిగి ఉండాలి వారు, దేవుని యందు వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. ఒక నాయకుడు జవాబుదారులను నడిపించాలి. చూడండి, తిమోతి పౌలు చేతులు సిద్ధపడ్డాడు. మనకు తెలియదు తిమోతి చేసిన సేవ, ఎందుకంటే రాయబడలేదు. కానీ ఖచ్చితంగా పౌలు కంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేస్తుంటాడు. 100 రెట్లు. ఎందుకంటే పౌలు చూశాడు, పౌలు చేతులు సిద్ధపడ్డాడు. పౌలు బోధ మనకు ఒక్క ఉత్తరం దొరికింది. ఎన్ని ఉత్తరాలు ఉన్నాయి మనకేం తెలుసు? ఖచ్చితంగా పౌలుకు వచ్చే చివరి సమయంలో అనేక మందిని సిద్ధపరిచి ఉంటాడు. ఈరోజు తిమోతికి పౌలు చెప్తున్న మాటలు చూసారా? ఈరోజు సంఘములో మనుషుల కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అండి? జనం ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, అది కాదండి. ఇప్పుడు చూడండి, మనము ఒక 10 మంది ఈ కార్యక్రమం చూడొచ్చేమో, లేకపోతే ఒక 5 మంది, లేకపోతే ఒక్కడే చాలు. ఆ ఒక్కడు మోషే ఏమో, ఆ ఒక్కడు యెహోషువ ఏమో, ఆ ఒక్కడు కాలేబేమో, ఆ ఒక్కడు చాలు. నువ్వు 100 మందిని 1,00,000 మందిని సంపాదించి దాని అందరు 1,00,000 మందిలో ఒక నాయకులు లేకపోతే ఏం ప్రయోజనం? ఏమన్నా ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, 100 గొర్రెలు సింహం నడిపించవచ్చంట, కానీ 100 సింహాలు గొర్రె నడిపిస్తే డేంజర్ అంట. ఏంటండి? ఈరోజు సింహం అనేవాడు దేవుని ద్వారంగా అభిషేకించబడినవాడు, నడిపించేవాడు. నాయకుడికి ఉండాల్సిన గుణం ఒక్క గుణం అండి, సహనము. ప్రతి ఒక్కరిని నువ్వు పోరా బయటికి అందరూ దుమ్ములు వేస్తాయి. ఎవడంటాడు? సహనం ఉండాలి. సహనం ఉన్నవాడే నాయకుడు అవుతాడు. రెండోది ప్రేమ, పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఏమంటే భయంకరమైన అన్కండిషనల్ అగాపే ప్రేమ ఉండాలి. మూడవది వారి క్షేమంని మనం చూడాలి. ఒక నాయకుడు అండి క్రెడిట్ తీసుకుంటున్నాడంటే, బహుమానం తీసుకుంటున్నాడంటే వాడు నాయకుడే కాదండి నా దృష్టిలో. నేను లోకంలో పనిచేశాను చాలాసార్లు. నేను లోకంలో పనిచేసినప్పుడు మా హెడ్ ఒక ఆయన ఉండేవాడు. నేను ఒకసారి 2 సార్లు ఎర్రర్ చేసినప్పుడు నేను అందరికి నేరుగా వెళ్ళిపోయాను. ఎర్రర్ అయితే తెలిసిపోయింది, అది బయట రాకముందు వెళ్ళిపోయి కొన్ని కోట్ల రూపాయలు ఏదో ప్రాబ్లం చేశాను. అయ్యా ఇది ప్రాబ్లం చేశానండి, నేను చాలా సారీ అండి, నాకు తెలియలేదండి, ఇది ఇలాగ అయిపోయింది అని చెప్పేసుకుంటే ఏమన్నాడు తెలుసా? సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో, ఎవరైనా ఏదన్నా అడిగితే నన్ను అడగమను, నీ పేరు ఎవరికి చెప్పొద్దు, నేను చూసుకుంటాను. అంత పెద్ద ప్రాబ్లంని ఆయనే నింద అనుభవించాడండి. ఆయన జీతంలో కట్ చేశారు, ఆయన్ని ఒకలా ఇన్సల్ట్ చేశారు, అంతా చేశారు. నాకు నిజంగా షాక్ అయిపోయాను. అన్యుడు, దేవుని ఎరగని వ్యక్తి. మరలా మా టీంకి కొన్ని నెలల తర్వాత అవార్డు వచ్చినప్పుడు ఏం చేశారండి? అవార్డు తీసుకోవాల్సినప్పుడు ఆయన పేరు పిలిస్తే ఆయన రాలే. మమ్మల్ని అందరూ మీరు పోయి తీసుకోండి ఆ అవార్డు. నాకెందుకు అవార్డు? అది నాయకుడు గుణం. నాయకుడు ఆ పంతిని వెళ్ళిపోయి ఆ కప్పు నాకు ఇవ్వే, నేనే కప్పు, నేనే జోసఫ్ ప్రకాష్ ఇచ్చాను, నాకే కప్పు అనుకుంటాం కాదు. నేనే పెద్ద పాస్టర్, హెడ్ పాస్టర్, చీఫ్ పాస్టర్, నాకే కప్పు శాల్వా, నా పేరే ఇయ్యి. అది కాదు నాయకుడు ఉండాల్సిన గుణం. శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు ముందు ఉంటాం. యూ విల్ టేక్ ద బ్లేమ్. ఘనత వస్తుందా? నీతో తోడున్న వారిని బలహీనమైన మీరు వెళ్ళండి అయ్యా, వీలే అయ్యా చేసింది పని, వీలే చేసేది అని యూ విల్ నాట్ టేక్ ద క్రెడిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఒక మంచి నాయకుడండి. తన నిందలో అవమానాలు తను తీసుకున్నాడు. తను పొగడాల్సి వచ్చినప్పుడు బైబిల్ మనం చూస్తాం, రోమీయుల 16 తన ఇతరులను పొగుడుతుంటాడు. వీళ్ళు నాకు సహాయం చేసి, అక్కుల ప్రిస్కిల్ల నాకు సహాయం చేశారు, పొగుడుతూ రాస్తుంటాడు. వారే నాకు అండగా, వీరు నాకు సహాయం చేసి, వీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు అని అనేక సార్లు ఇతరుల్ని ఉత్సాహించే విధంగా మాట్లాడుతాడు. ఎంత గ్రేట్ క్వాలిటీ అండి, ఎంత విలువైన క్వాలిటీ. నిజంగా ఈరోజు ఇలాంటి వారు ఉన్నారా అనేది ఒక మన క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈరోజు ఇలాంటి వారు ఉండగలరా? ఇలాంటి వారు మన సమాజంలో మనకు కావాలండి. సేవకులైన వాడు ఒక మంచి నాయకుడు మాత్రం కాదు, కానీ కొన్ని 100 మంది నాయకులు నా కోసం మీరు ప్రార్థన చేయాలి. నా ఆశది, నా వాంఛది, నేను చనిపోయే లోపల కనీసం 100 మంది నాయకులు, బలమైన వారిని, స్థిరమైన వారిని, రోషం కలిగిన వారిని,
దేవుని కోసం సవాలు ఆయన జీవించారు, నాయకులను సిద్ధపరచాలని ఆశ. అందుకే మరి హైదరాబాద్ ప్రాంతంలో దేవుని చిత్తం అయితే ఒక బైబిల్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. చిన్న ఇల్లు మేము తీసుకున్నాం. మరి అక్కడ ఒక 5 మంది 10 మంది నిన్న కనీసం నా స్తోమత ప్రకారం, మరి నా స్తోమత అంతే కదా, దేవుని స్తోమత గొప్పది. మరి నాకు ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, ఎన్ని 100 మంది కాదు, కానీ ఒక 5 మంది చాలు, లేదా ఒక 10 మంది. 5 మందిలో బిల్లీ గ్రహం ఉండొచ్చేమో, 5 మందిలో బెనిహిన్ ఉండొచ్చేమో, 5 మందిలో ఒక గొప్ప సేవ కూడా మనకు తెలియదు కదా. కానీ ఆ దేవుని చిత్తం నెరవేర్చాలని నేను ఆలోచిస్తున్నాను. నా కోసం ప్రేయర్ చేయండి. మరి 11వ వచనం వెళ్దాం, దయచేసి 11వ వచనం చూడండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతుము. ఎంత బ్యూటిఫుల్ అండి. మనం ఆయనతో కూడా చనిపోయే వారమైతే మనం ఆయనతో కూడా బతుకుదుము. చూడండి, ఒక క్రైస్తవుడు 2 విధాలుగా చనిపోతాడు. మొదటిగా తను బాప్తిసం తీసుకున్నప్పుడు చనిపోతాడు. తను రక్షించబడి తన బాప్తిసం తీసుకున్నప్పుడు పాత వ్యక్తి మరణించి నూతన వ్యక్తిగా లేస్తాడు. లోకానికి చనిపోతాడు, లోక ఆశలకి సిలువేయబడతాడు. లోకంలో ఉండడు. ఈజ్ నో మోర్ అట్రాక్టెడ్ టు ద సిన్, ఈజ్ నో మోర్ అట్రాక్టెడ్ లోకంలో ఉన్న కార్యాలు ఆకర్షించబడడు. ఎందుకంటే తన లోకానికి మరణించిన వాడు. అదే మనం చూస్తున్నాం. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-5 దయచేసి ఒకసారి చూడండి. ఒకసారి మన బైబిల్ త్వరగా తిప్పండి, సమయం అయిపోతుంది, త్వరగా ముగించేద్దామన్నప్పటికి కూడా కుదురుతలేదు. కొంచెం రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-5. ఎందుకంటే అండి నేను చాలా స్కిప్ చేసేస్తున్నా. ఎంతో సారం ఉంది. అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు కట్ ఇట్ ఎవ్రీథింగ్ అండ్ టైం కాన్షియస్ కూడా నేను ట్రై చేస్తున్నాను. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-5 వరకు చదవండి దయచేసి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండు. సో మొదటి బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఆయనతో మరణిస్తున్నాం, ఆయనతో పునరుద్ధానం. రెండవది, నీ దేవుని కోసం హతసాక్షి అవుతాం. ఎందుకంటే పౌలు రోమీలో ఉన్నప్పుడు తెలుసు దానికి కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లో తను చిరస్సాధన చేయబోతున్నాడు. తన తలకు ఎగిరిపోబోతుంది. ఈజ్ నాట్ అఫ్రైడ్. తను భయపడలేదు, తను కలవరపడలేదు, మరణమును చూసి భయపడలేదు. తను క్రీస్తు కోసం బాప్తిసం ద్వారా మరణించిన వాడయ్యాడు. తన దేహమును కూడా హతసాక్షిగా మరణిస్తానికి సిద్ధపడిపోయాడు. సో 2 విధాలుగా తను మరణించి యేసుతో పాటు పునరుద్ధానాన్ని ఆశించాడు. 12వ వచనం చదవండి దయచేసి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మనం సహించేవారు అయితే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. 10వ అధ్యాయం 33వ వచనం దేవుడు చెప్తున్నారు కదా, మీరు నన్ను మనుషుల ముందు అంగీకరించకపోతే రేపు నేను తండ్రి ఎదుట మిమ్మల్ని నేను అంగీకరించాను అని. సో యేసుప్రభు గదిలో చనిపోలేదు, సిలువలో మరణించారు. ఈరోజు చాలామంది మేము క్రైస్తవులం అండి, కానీ రహస్య క్రైస్తవులు అంట. ఎవరంట? రహస్య క్రైస్తవులు అంట. మా ఆయనకి తెలియదండి, మా భార్యకి తెలియదండి, మా ఇంట్లో వాళ్ళకి తెలియదండి, మేము క్రైస్తవులమే, కానీ సర్టిఫికేట్లు ఏముంటుందంట, పైకి మట్టికి క్రైస్తవులమి అంటే పైకి లోపల క్రైస్తవులమి, పైకి మాత్రం అన్యుల వలె ఉంటాం మేము. అది కాదే. ఏమండి, నువ్వు బహిరంగంగా ఒప్పుకోవాలి అందరి ముందు. ఇదొక దీన్ని మళ్ళీ ఒక సిద్ధాంతం మీద బాప్తిజం తీసుకోకూడదు, బాప్తిజం అవసరం లేదు, సులువులో దొంగ బాప్తిజం తీసుకున్నాడా. కొంతమంది ఎంత తెగ్గ మాట్లాడు, నాకు చాలా కోపం వస్తుంది అలాంటి చూసినాను. ఏమంటే అది యేసుప్రభువు చెప్పాడు కదా, యోహాను సువార్త 3వ ఒకడు నీటితో అయినను ఆత్మతో అయినను ఏమంటే బాప్తిజం తీసుకోకపోతే తను పరలోక రాజ్యానికి ప్రవేశించాడు. వాడు తిరిగి జన్మించాలి. వాడు నీటితో అయిన ఆత్మతో అయిన తిరిగి జన్మించకపోతే వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించాడు. బాప్తిజం తీసుకోవాలి. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది.
దేవుని నిన్ను నివసిస్తాడు. లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. దొంగ ఏం చేశాడు, వాడేం చేశాడు, వీడేం చేశాడు అంటే ఏంటి? ఆ దొంగనే చూస్తావే, పౌలుని చూడవే, పేతురుని చూడవే, ఎవరిని చూడవే, నీకు అనుకూలమైన వాళ్ళని చూస్తావేంటి? బైబిల్ని సరిగా చదవండి, బైబిల్ జాగ్రత్తగా చదవండి. కాబట్టి బైబిల్ మీకు ఇష్టమైన అలుచుకోవద్దు. బైబిల్ దేవుని వాక్యం, మనుషులు రాసింది కాదు. బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోకుండా నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించవు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ, నో మోర్ డిస్కషన్స్. ఏమండి, దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, యేసుప్రభు శిష్యులు చెప్పినా మనం వాగ్వాదం చేయొచ్చు. రెండోది, యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడని అందరి ముందు ఒప్పుకోవాలి, అందరి ముందు అంగీకరించాలి. నువ్వు సర్టిఫికెట్లో ఇంకా నువ్వు దానికోసం దీనికోసం నువ్వు యేసు ప్రభు నా దేవుడిని నువ్వు అంగీకరించకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓకేనండి, అంతా మీ ఇష్టం. 13వ వచనం చదవండి దయచేసి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఏంటండి, మనము నమ్మదగిన వాడుగా ఉన్నాము. ఆ తప్పిపోయిన కుమారుడు నమ్మదగిన వాడుగా, అపనమ్మకస్తుడుగా ఉన్నాడు. తండ్రి ఇంటి దగ్గర భోజనం చేశాడు, తండ్రి దగ్గర ఎదిగాడు, కానీ ఏం చేశాడు? చివరి రోజు నా ఆస్తి నాకు, వాడికి ఉంది ఆస్తి అసలు. ఏమండి, పిల్లల్ని తల్లిదండ్రులు అడుగుతానికి ఏం హక్కు లేదు, కానీ తాతను అడగచ్చంట. అలాగా వీడికి ఏ హక్కు ఉందంటే, వీడేమైనా సంపాదించాడు ఆ పొలంలో పోయి, ఏమన్నా తండ్రిని ఆస్తిని ఏమైనా కూర్చోబెట్టాడా? లేదు కదా. కానీ అన్యాయంగా అపనమ్మకంగా ఉన్నప్పటికీ తన ఆస్తి తీసుకొని చెడు కార్యాలకి నాశనం చేసుకున్నప్పటికీ తను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నమ్మకమైన దేవుడు, నమ్మకమైన తండ్రి, ఎరా నీ ఆస్తి అంతా నువ్వు పోగొట్టుకున్నావు, నీ జీవితం అంతా నువ్వు పోగొట్టుకున్నావు, నన్ను ఇలాగన్నావు, నువ్వు అలాగన్నావు అని ఏది మాట్లాడకుండా, అయ్యా నేను తప్పు చేశానంటే వెంటనే తన హత్తుకుని ముద్దు పెట్టి తన పోగొట్టుకున్న ఘనతనిచ్చేది. ఆయన నమ్మదగిన వాడు. మన అతిక్రమం, మన దోషంలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, క్షమిస్తాడు మనల్ని అని మాటలు చెప్తూ చివరి లైన్ చదవండి. చదవండి. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు, వినువారిని. 13వ వచనం మాత్రం చదవండి మరొకసారి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. తెలుగులో ఒకలా ఉంది, ఇంగ్లీష్లో ఇంకో అలా. ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఫర్ హీ కెనాట్ డిసోన్ హిమ్సెల్ఫ్. ఏమండి అంటే, మనము ఎప్పుడైతే మనల్ని క్షమిస్తాడో, ఎప్పుడైతే మనల్ని అంగీకరిస్తాడో, ఎప్పుడైతే మనం ఆయనతో మిళితం అయిపోతామో మనము ఎడబాటు రాదండి. దేవుడి దగ్గర నుంచి ఏది మనం ఎడబాటు చేయడం. అందుకే పౌలు అంటాడు, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 ఏమంటాడు? మరణమైనను, ఏమండి దేవదూతలైనను, దయ్యములైనను నన్ను నీ ప్రేమ నుంచి ఏది వేరు చేయగలదయ్యా? నీ ప్రేమకి నీకు అంకితం అయిపోయినాయా? నా జీవితం నీ జీవితంతో మిళితమైపోయింది. ఏమని తల్లిని, గర్భంలో ఉన్న బిడ్డని, తల్లిని మనం వేరు చేయగలమా? చేయలేము, అసాధ్యం. అది గర్భంలో రక్తం ముద్దకుండా మనం ఏం చేయలేము. తల్లిని పట్టుకుని హత్తుకుని ఆ బిడ్డ పుడతాడు. అలాగే నువ్వు దేవుని హత్తుకున్నప్పుడు ఏమీ చేయలేము. ఎలా చేస్తాం? నువ్వు దేవుని శరీరంలో ఒక భాగం అయిపోయావు. దేవుని సంఘములో నువ్వు దేవుని క్రీస్తు సంఘమునికి నువ్వు ఒక భాగమయ్యావు. నువ్వు వేరు అవ్వలేవు, వేరు చేయబడలేదు, వేరు చేయలేవు అనే మాటలని పౌలు తిమోతికి చెప్తున్నాడు. మరి ఇంతతో ముగించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు పునరుద్ధానుడైన వాడు. ఈజ్ రిజరెక్టెడ్, నాట్ రిజర్యూటెడ్. రిజర్యూటెడ్ అంటే ఉన్న వ్యక్తి తిరిగి లేస్తాం. రిజరెక్టెడ్ అంటే నూతన వ్యక్తి, మహిమ శరీరముగా, దేవుని కుమారుడుగా ఆయన తిరిగి లేపబడ్డాడు. ఈరోజు యేసులో ఉన్న మనము అలా తిరిగి లేపబడాలి. అదే ఉద్దేశం, అదే సువార్త సారం. ఏదో ఈ లోకంలో బ్రతికామా, ఉద్యోగంకి వెళ్ళామా, ఇల్లు వాకిలి కట్టుకున్నామా, పిల్లలకి పెళ్లి చేశామా, చచ్చేమా కాదు. మరణించిన తర్వాత నిత్యమైన జీవం, యేసుతో పాటు యుగములు తరతరములు నివసించే బ్రతుకు నీకుందా? నిశ్చయత ఉందా? ఆ నమ్మకం ఉందా? అదురైన విశ్వాసం ఉందా? మరణమును చూసి భయపడుతున్నావా? జీవితంలో ఉన్న
అలకులైన పరిస్థితులను చూసి కలవరపెడుతున్నావా, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? నాకు ఆ నిశ్చయత ఉంది. నీకుందా నిశ్చయత? లేకపోతే ఈరోజే దేవుని అడుగు, అయ్యా నా హృదయంలో ఉన్న లోకము లోభము తీసేయ్యా, నా హృదయములకు రానాయన, నీ కోసం కావాలంటే నా శ్వాసనైనా నీకు దారబోస్తానయ్యా, నీకంటే ఎక్కువ నాకు ఎవరు లేరు ప్రభా. ఈ రోజు నుంచి నీ చిత్తం చేస్తా, నీకు సమర్పించుకుంటాను, నీతో పాటు నేను మరణిస్తాను, నీతో పాటు నేను పునరుద్ధానం అవుతాను. అయ్యా నేను నీ సొత్తు అయ్యా, నువ్వు నా సొత్తు అయ్యా, నాకు నీకు మధ్యలో వేరే ఏది లేదు నాయన అని దేవునికి నిన్ను అంకితం చేసుకో. ఎంత గొప్పగా దేవుడు ఈ లోకములో వచ్చే లోకములో నిన్ను దేవుడు లేవనెత్తుతాడో చూడు. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? నిజ స్థానంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మాకు పునరుద్ధానమైన శక్తిని దయచేయ. విశ్వాసులను పిలవబడుతున్నాం, క్రైస్తవులను పిలవబడుతున్నాం, కానీ మా హృదయములో నీ వాక్యము లేదయ్యా. మా హృదయములో లోక ఆశలు, లోక వాంఛలు, ఈ లోకములో మేము నిరంతరం అనుకుని వెర్రివారుగా మేము ఉంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించు నాయన. మేము ఈ లోకముతో పాటు నాయన నీతో పాటు మరణించబడేవారుగా, నీతో పాటు పునరుద్ధానమైన శక్తితో నింపబడిన వారికి సాధించి. అవునయ్యా, నువ్వు నమ్మకమైన వాడివి, నమ్మకమైన దేవుడివి. నీ వాక్యమును సారంగా మేము జీవించేవారుగా అయ్యా, నీతో మేము మిళితమయ్యా అంతము వరకు నీకు నమ్మకస్తులుగా ఉంటాను కృప చూపించు. ఈరోజు వితబడిన నీ మాటలు నీ బిడ్డల హృదయములో ఐక్రేషనివయ్యా. అవును ప్రభా, నీకంటే ఎక్కువ మాకేముంది నాయన, నీకంటే మెరుగు మాకెవరున్నారు నాయన. నువ్వు మా శ్వాస కంటే విలువైన వాడివి, మా శ్వాస కంటే అయ్యా శ్రేష్ఠుడు అయ్యా. నువ్వు మా జీవితమే నువ్వే నాయన, నువ్వు తప్ప మాకు ఎవరు లేరయ్యా. ఈరోజు మా జీవితంలో నాయన నీకు నీ పాదముల దగ్గర అంకితం చేసుకుంటున్నాను నాయన. నీ ఇష్టము ప్రభా, నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకో అయ్యా. నువ్వు ఎలా నలగొట్టాలనుకుంటావో నలగొట్టు నాయన. నువ్వు ఎలా నడిపించాలని ఆశిస్తున్నావో అలా నడిపించిన నీ ఇష్టము ప్రభా. ఇదిగో నాయన, అల్పులమైన మేము పొద్దుట వివసించి సాయంకాలంలో వాడిపోయేలాంటి మా బ్రతుకులు నీ బంగార పాదముల దగ్గర పెడుతున్నామయ్యా. అయోగ్యులమైన మమ్మల్ని నీ అమూల్యమైన రక్తముతో కడిగి శుద్ధి చేయి ప్రభా. నీ అమూల్యమైన శ్రేష్టమైన 1,00,000 కోట్ల విలువైన నీ పరిశుద్ధాత్మతో నన్ను మమ్మల్ని నింపినాయన. అంతము వరకు చివరి శ్వాస వరకు కావాలంటే మా ప్రాణములైన నీకోసం దారబోసి యథార్థమైన జీవితములు, సత్యమైన జీవితము, ప్రేమ కలిగిన జీవితం మాకు దయచేయమని నిశ్చిత మీద రేపు కలుసుకుంటే కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరోజు ఈ వాక్యం మీరు విన్నారా? దేవుడు మీతో మాట్లాడా? మీకోసం మీరు ప్రార్థించాలని ఆశిస్తున్నారా? మేము ప్రార్థన సిద్ధంగా ఉన్నాం. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయొచ్చు. మీ ప్రార్థన అవసరతలు చక్కగా వివరంగా పంపించండి. మీ పేరు, ఏ ఊరి నుంచి మీరు ఉన్నారు పంపించండి. సో మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మీకోసం ప్రార్థిస్తానికి సులువుగా ఉంటుంది. మరి ఈ భారమైన పరిచయలో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మరి మీ గూగుల్ పే పరిచయకి మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతుంది గూగుల్ పే, ఫోన్పేకి మీరు పంపించవచ్చు. మరి దేని చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్